ఓం శ్రీ మాత్రే నమః. అనగనగా ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు. 6 వారాల నగలు, 3 లక్షల నగదు, 5 పుస్తకాలు పోయాయి. పుస్తకాలది ఏముందయ్యా, నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. నెలలు గడుస్తున్నా జాడలేదు. ఇక వడిసేది ఏమిటంటే 5 నెలల తర్వాత ఇంటికి ఒక పార్సల్ వచ్చింది. అందులో నగదు భద్రంగా పంపించారెవరో. కవిగారి భార్య పిల్లలు వాటిని కళ్ళకద్దుకొని ఆనందించారు. పుస్తకాలు పోతేనేమి, సొమ్ము దొరికింది, అంతే చాలు అనుకున్నారు భార్య పిల్లలు. ఆ పుస్తకాలు నా పంచ ప్రాణాలు అన్నాడు కవి. 10 ఏళ్ళు కష్టపడి 5 పుస్తకాలు రాశానే, అవి నా పంచ ప్రాణాలు. పంపించిన వాడు పుస్తకాలు పంపించి నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాడిని. కష్టపడితే సొమ్ము సంపాదించుకోగలను, మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే. అవి సరస్వతీదేవి అమ్మవారు ఏరవడం మొదలుపెట్టారు. నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ దొంగోడెవడో పిచ్చోడు పడింది. ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవరు కనిపించింది. దాన్ని చించి అందులో చీటీ ఆసక్తికరంగా చదవడం ప్రారంభించింది ఆవిడ. కవిగారికి నమస్కారములు. బీరువా తాళాలు పగలగొట్టి చూశా. నగలు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్ళా. బీరువాలో ఎందుకు దాచారు, వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా. నగల కన్నా గొప్ప నిధి దొరికింది. అది జ్ఞాననిధి. తప్పు చేశానని తెలుసుకున్నా. ఈలోగా నా భార్య 25,000 ఖర్చు చేసింది. చెమటోడ్చి సంపాదించి కొద్ది నెలల్లో మనీ ఆర్డర్ చేస్తా. డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా. అయితే వాటి జిరాక్స్ పత్రాలు మాత్రం తీసుకుని నా వద్ద ఉంచుకుంటా. వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో చదివిస్తా. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగదు తిరిగి పంపించేవాణ్ణి కాదు. ఇప్పుడు నా దృష్టిలో నగలు కన్నా పుస్తకాలే విలువైనదిగా కనిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా. పుస్తకాలు అచ్చేసేందుకు తోచిన డబ్బు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా. ఇట్లు దొంగతనాలు మానిన దొంగ. ఇప్పుడు కవి ముఖంలో ఆనందం, ఆయన భార్య ముఖంలో ఆలోచన. లక్ష్మీదేవి గొప్పదా, సరస్వతీదేవి గొప్పదా? ప్రతి విద్యార్థికి ఈ కథ ఒక పాఠం కావాలి. ఓం శ్రీ మాత్రే నమః. నా కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః.